నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. అన్లిమిటెడ్ కోట్లలో పెట్రోల్ స్కామ్, ఎన్టీటీపీఎస్ సొసైటీ ఘనకార్యం. అవును, వాళ్ళందరూ కుమ్మక్కయ్యారు. ఎందుకు అనుకుంటున్నారా? దోచుకోవటానికి. అది కూడా అడ్డగోలుగా. లెక్కపత్రాలు లేవు, ప్రశ్న సమాధానాలు అసలే లేవు. అందిన కాడికి మింగేయడమే ఆనవాయితీ. వందలు వేలు కాదండోయ్, పోనీ లక్షలా అనుకుంటున్నారా? కాదు, కోట్లలో. అది ఎక్కడో కాదు, మన ఏపీలోని ఎన్టీటీపీ లిమిటెడ్ సొసైటీ ఆధ్వర్యంలోని ఓ పెట్రోల్ బంకులో. ఒక్క మాటలో చెప్పాలంటే అన్లిమిటెడ్ స్కామ్. ఇంతకీ కుంభకోణం ఏంటి? కోట్ల రూపాయలను గటగటా తాగేసిన అక్రమార్కులు ఎవరు అనే దానిపై ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఆంధ్రప్రభ గ్రౌండ్ రిపోర్ట్. ఇబ్రహీంపట్నంలోని ది ఎన్టీటీపీఎస్ ఆఫీసర్స్ కన్జ్యూమర్స్ కోఆపరేటివ్ స్టోర్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నడుస్తున్న హెచ్పీ పెట్రోల్ బంకులో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రోజువారీ పెట్రోలు సేల్స్లో వచ్చిన కలెక్షన్ను బ్యాంకులో జమ చేయకుండా ఆయిల్ డబ్బుల్ని గటగటా తాగేశారు సొసైటీలోని కొందరు అక్రమార్కులు. అది కూడా సుమారు 7 కోట్ల రూపాయలు. అసలేం జరిగిందంటే, ఇబ్రహీంపట్నంలోని ది ఎన్టీటీపీఎస్ ఆఫీసర్స్ కన్జ్యూమర్స్ కోఆపరేటివ్ స్టోర్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో హెచ్పీ పెట్రోల్ బంకులో పనిచేస్తున్న గోపాలకృష్ణ అనే కార్మికుడు ఈ నెల 1 నుంచి కనిపించడం లేదు. దాంతోపాటుగా బంకులో వసూలు చేసిన లక్షలాది రూపాయల లెక్క కూడా తేలటం లేదు. సహజంగా కలెక్షన్ డబ్బులు మిస్ అయితే వసూలు చేసిన సిబ్బందిపై నేరారోపణ రావటం సహజం. కానీ ఇక్కడ కార్మికుడు కూడా కనిపించకుండా పోయాడు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదని తెలుస్తోంది. ఇప్పటికే గోపాలకృష్ణ మాయమై దాదాపు 25 రోజులు గడిచిపోయింది. మరి అతను అసలు ఎక్కడ ఉన్నాడు? పారిపోయాడా, లేక ఎవరైనా కిడ్నాప్ చేశారా? అసలు బతికే ఉన్నాడా, చనిపోయాడా అన్నవి ప్రశ్నార్థకంగానే మిగిలిపోయాయి. డ్యూటీకి వెళ్ళొచ్చు, ఇంట్లో ఉంటాడు కానీ బయటకు వెళ్ళడు. ఆ డ్యూటీ ఏంటో దాని ఇంట్లో మనిషి ఉన్నది కూడా తెలియదు. సిగరెట్ లేదండి ఆయనకి అలవాట్లు. ఎవరికైనా మంచిగా చేస్తారు సార్, ఎవరికి చర్చలు అనుకో, తనకి లేపైనా ఒకరు పెట్టే కొనుకోండి. ఇప్పుడు అసలుకి ఎవరు దాశారో ఎట్లా పోయాడు ఏదో ఒప్పుకోలేదు. ఇంకా అది దాశారు అని మీరు అంటున్నారు అంటే మీకేమన్నా తెలీదు అసలుకి ఏం చేశాడో. మా డబ్బులు తీసాడు అంటున్నారండి, ఏది కరెక్టో తెలియదు మనకు కూడా. ఇప్పుడు నేనున్నానని ఇంట్లోంచి బయటకు వెళ్ళాను చెప్పకుండా. మీరేం చేస్తారు? సంస్థలు ఉద్యోగం చేస్తే అతను తీసాడలేండి. కేవలం 7,000 వ్యక్తి వీడి వరకు రాయిస్తున్నారు. తెలియాలి కానీ 10 లక్షలు తీసాడని. ఓకే, నేను తీసాడైతే దేవుడికి మాకు తెలియదు. అంటే ఇప్పుడు అక్కడ పని చేస్తున్నాడు అంటే క్యాషియర్ గా పని చేస్తాడా, లేకపోతే బంకులో పెట్రోల్ కొడతా ఉంటారా? లోపల ఉంటారండి, రాస్తారండి. ఇప్పుడు వారి డ్యూటీ వాళ్ళు ఎవరు నిలేచారు కదా, ఫస్ట్ షిఫ్ట్ ఎవరో సెకండ్ షిఫ్ట్ ఎవరో అని చేస్తారు. అతను రాసిస్తే డబ్బులు లెక్క చూసుకొని బ్యాంకులో క్యాష్ చేస్తారు. ఏదైనా వస్తే లోడ్ ఆయిల్ వస్తే ఫోన్ చేసి, అతను లేకపోతే లోడ్ దించుకుంటాడు. భారత థర్మల్ పవర్ స్టేషన్లోనే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ చాలా ప్రముఖమైంది. ఏపీ జెన్కో ఆధీనంలోని ఈ థర్మల్ పవర్ స్టేషన్ అడ్డగోలు వ్యవహారాలకు చిరునామాగా మారింది. ఇవి కేవలం ఆరోపణలు కాదన్న టాక్ వినిపిస్తోంది. గత 35 ఏళ్లుగా ఈ పెట్రోల్ బంక్ నడుస్తుండగా బంకు నిర్వహణలో కోట్లాది రూపాయల స్కామ్లు జరిగాయని తెలుస్తోంది. దానికి మరింత బలాన్ని చేకూర్చుతూ ఇటీవల మరో అడ్డగోలు అవినీతి బాగోతం బయటపడింది. ఈ కుంభకోణంలో కొంతమంది ఎన్టీటీపీఎస్ అధికారులు, కోఆపరేటివ్ స్టోర్స్ సొసైటీ పాలకవర్గ సభ్యులతో పాటు ఇక్కడ పనిచేసే ఓ వ్యక్తి కీలక పాత్ర పోషించాడని తెలుస్తోంది. వీళ్లే అసలైన సూత్రధారులు, పాత్రధారులట. ఇది కాసేపు పక్కన పెడితే ఎన్టీటీపీఎస్ పరిపాలనా పర్యవేక్షణ అధికారి పర్యవేక్షణలో ప్రతి 4 ఏళ్లకి ఒకసారి కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికలు జరుగుతాయి. ఈ సొసైటీలో ఎన్టీటీపీఎస్ ఇంజనీరింగ్ అధికారులు సభ్యులుగా ఉంటారు. ఈ పాలక మండలి ఆధ్వర్యంలో హెచ్పీ పెట్రోల్ బంక్ నడుస్తోంది. ప్రతిరోజు పెట్రోల్, డీజిల్ అమ్మకాలతో సుమారు 7 లక్షల నుంచి 10 లక్షల వరకు లావాదేవీలు జరుగుతాయి.
ఈ బంకులో వివిధ విభాగాల్లో ప్రతిరోజు 10 నుంచి 15 మంది తాత్కాలిక సిబ్బంది పనిచేస్తున్నారు. నిత్యం వ్యాపార లావాదేవీల్లో నగదును కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి. కానీ ఇక్కడ ఏ రోజు నగదును ఆ రోజు అకౌంట్లో జమ చేయటం లేదు. తమ కుటుంబ సభ్యులను, దూరపు బంధువులను ఈ బంకులో నియమించి వ్యాపార నగదు లావాదేవీలను ఎన్టీటీపీఎస్ ఉద్యోగుల కమిటీలోని నేతలే నడుపుతున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. వాస్తవానికి నగదు లావాదేవీలను ఎన్టీటీపీఎస్ ఉద్యోగులు నిర్వహిస్తే ఆ సొమ్ముకు కొంత భద్రత ఉంటుంది. కానీ ఇక్కడ పాలక మండలి సమీప కుటుంబ సభ్యుల బంధువులు పెత్తనంతో పెద్ద మొత్తంలో నగదు దారి మళ్లినట్లు కార్మికులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ పెట్రోల్ బంకులో సుమారు 7 కోట్ల భారీ కుంభకోణం తెరమీదకు వచ్చింది. ఈ స్కామ్ వెనుక సొసైటీ సభ్యులు, పెట్రోల్ బంకులో కీలకంగా వ్యవహరిస్తున్న వ్యక్తి ప్రమేయం ఉందన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఆర్థిక లావాదేవీలు చూస్తున్న ఆ వ్యక్తి బ్యాంకులో నగదు జమ చేయకుండా కింది స్థాయి తాత్కాలిక కార్మికుడికి కోట్ల నగదు వ్యవహారాన్ని అప్పగించారు. గత ఏడాదిగా హెచ్పీ పెట్రోల్ బంకులోని ఆర్థిక లావాదేవీల్లో భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్లు ఆడిట్ నివేదికలో బహిర్గతమైంది. ఇంకేముంది, ఇప్పటి వరకు పెట్రోల్ బంక్ నిర్వహణలో కీలక బాధ్యతలు వహిస్తున్న వ్యక్తి తన కింద పనిచేసే తాత్కాలిక కార్మికుడిపై ఒత్తిడి తీసుకొచ్చాడు. రికార్డులను తారుమారు చేయాలని ఆదేశించాడు. తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన తాత్కాలిక కార్మికుడు ఆ రికార్డులను తన ఇంటికి తీసుకువెళ్లి లెక్కలు మార్చేందుకు శతవిధాలా ప్రయత్నం చేశాడు. కానీ కుంభకోణం లెక్కలు మాత్రం తేలలేదు. దీంతో ఏం చేయాలో పాలుపోక ఆ కార్మికుడు పారిపోయి ఉంటాడని మిగతా కార్మికులు చెబుతున్నారు. అయితే ఆ తాత్కాలిక కార్మికుడు గోపాలకృష్ణ అదృశ్యం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 1వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు విధుల్లో ఉన్న తాత్కాలిక కార్మికుడు ఆ తరువాత కనిపించడం లేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆ తరువాత 15 రోజులకు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైంది. అన్ని రోజులు ఎందుకు కంప్లైంట్ చేయలేదన్నది ప్రశ్నార్థకమే. ఇక బంకులో ఎంత కుంభకోణం జరిగిందనే విషయాలపై సంబంధిత అధికారులు కనీసం నోరు మెదపటం లేదు. కనిపించకుండా పోయిన తాత్కాలిక కార్మికుడి స్థానంలో ప్రస్తుతం కీలక బాధ్యతలు వహిస్తున్న వ్యక్తి సొంత మామ విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే ఈ అవినీతి కుంభకోణంలో కనిపించకుండా పోయిన తాత్కాలిక కార్మికుడి పాత్ర ఎంత ఉందో లేదో ఆ పెరుమాళ్లకే ఎరుక. కానీ కీలక బాధ్యతలు చూసే వ్యక్తికి ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్లు ప్రచారం మాత్రం తెర మీదకు వచ్చింది. అతనే ఇక్కడ అన్ని వ్యవహారాలు చక్కబెడుతున్నట్లు సమాచారం. ఎక్కడైనా తాత్కాలిక కార్మికులను పనిలోకి తీసుకొని ఆర్థిక లావాదేవీలు అప్పగించే క్రమంలో వ్యక్తిగత హామీ కోసం కనీసం 2 లేదా 3 ప్రభుత్వ ఉద్యోగులతో హామీ పత్రాలు తీసుకుంటారు. ఈ విషయంలో అదృశ్యం కార్మికుడికి హామీ ఉన్న ఉద్యోగులు ఎవరో బహిర్గతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎన్టీటీపీఎస్ హెచ్పీ పెట్రోల్ బంక్లో అవినీతి జరుగుతున్నట్లు గతంలోనూ అనేక ఆరోపణలు వచ్చాయి. వీటిపై పరిపాలనా అధికారి ఎలాంటి చర్యలు తీసుకున్నా దాఖలాలు లేవు. దీనికి కోఆపరేటివ్ సొసైటీ కమిటీ సభ్యుల బంధువులే బంకులో పనిచేయటం ప్రధాన కారణంగా తెలుస్తోంది. కాగా బ్యాంకు లావాదేవీలు, కోఆపరేటివ్ సొసైటీ ఆడిట్ నివేదికలు బహిర్గతమైతే తప్ప మొత్తం ఎన్ని కోట్ల కుంభకోణం జరిగిందో ఖచ్చితమైన లెక్క తేలదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఈ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపి అక్రమార్కుల నుంచి అవినీతి సొమ్మును స్వాధీనం చేసుకోవాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్టీటీపీఎస్ కార్మికులు కోరుతున్నారు. మరి ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారా? పెట్రోల్ బంకులో కోట్ల రూపాయల కుంభకోణాన్ని బయటపెడతారా లేదా అన్నది చూడాల్సి ఉంది.